Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల. 2026 హజ్ యాత్రకు వెళ్లాలనుకునే నంద్యాల జిల్లా ముస్లింలు నేషనల్ డిగ్రీ కళాశాలలో ఉన్న హజ్ సేవా కేంద్రంలో ఈ నెల 31వ తేదీ లోపల తమ దరఖాస్తులను సమర్పించుకోవాలని నంద్యాల జిల్లా హజ్ సేవా సమితి అధ్యక్షులు మరియు నేషనల్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. సోమవారం నాడు నేషనల్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎగ్జిస్టింగ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2026 సంవత్సరానికి హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ద్వారా హజ్ యాత్రకు వెళ్లాలి అనుకునేవారు జూలై 7 నుంచి జూలై 31 వరకు దరఖాస్తు చేసుకుని హజ్ యాత్రకు ఎంపిక కావాలని తెలిపారు. హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకునే చివరి తేదీని పొడిగించే అవకాశం కలదు. నంద్యాల జిల్లా ముస్లిం సోదరులందరికీ ఈరోజు నేషనల్ డిగ్రీ కళాశాల ప్రాంగణం నుంచి ఒక ముఖ్యమైన సందేశాన్ని హజ్ యాత్రకు సంబంధించి అందజేస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నాను. 2026 సంవత్సరంలో హజ్ యాత్రలో పాల్గొనవలసిన ముస్లిం సోదరులందరూ ఈ విషయాలను తప్పకుండా వినవలసిందిగా మనవి చేస్తున్నాను. 2026 సంవత్సరము పవిత్ర హజ్ యాత్రలో పాల్గొనే యొక్క యాత్రికుల గురించి దరఖాస్తు ఫారంలు జారీ చేయడం అనేది ప్రభుత్వ ఆధ్వర్యంలో హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ముంబై వారు మొదలుపెట్టారని చెప్పి తెలియజేస్తున్నాను. చివరి తేదీ కూడా 31 జూలైగా నిర్ణయించబడింది. కానీ ఈ తేదీ ఇంకొద్దిగా ముందుకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. మరికొద్ది రోజుల వరకు కూడా ఎక్స్టెండ్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా నేను మీ అందరికీ తెలియజేసేది ఏమంటే, గడిచిన సంవత్సరము ఎవరైతే ప్రైవేట్ ట్రావెల్స్ నమ్ముకొని ఉన్నారో వారు భారతదేశ వ్యాప్తంగా 48,000 మందికి ఈ అవకాశం లభించకుండా పోయిందని చెప్పి తెలియజేస్తున్నాను. కేవలం భారతదేశం నుండి 10,000 మంది యాత్రికులు మాత్రమే ఈ యొక్క యాత్రలో ప్రైవేట్ ట్రావెల్ ద్వారా వెళ్ళగలిగారు. కాబట్టి అదే ఒకవేళ పరిశీలించినట్లయితే 1,25,000 మంది హజ్ కమిటీ ద్వారా వెళ్ళగలిగారు. మరి ఈ సంఖ్యతో పోల్చుకున్నట్లయితే ఎక్కువ సంఖ్యలో వెళ్ళడానికి హజ్ కమిటీ ఆఫ్ ఇండియా బాగా ఉపయోగపడుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితమైన నిర్ణయంతో హజ్ యాత్రలో పాల్గొనాలని మీరు అనుకుని ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క హజ్ కమిటీ ఆఫ్ ఇండియాని నమ్ముకోండి. తప్పకుండా మీరు మీ యొక్క పవిత్ర యాత్రను పవిత్రంగా పూర్తి చేసుకొని క్షేమంగా రాగలరని చెప్పి తెలియజేస్తున్నాను. గడిచిన సంవత్సరాలతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఈ సంవత్సరం 2025లో జరిగిన హజ్ యాత్ర చాలా సంతోషదాయకంగా జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. హజ్ కమిటీ ఆఫ్ ఇండియా వారు పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. సౌదీ అరేబియా గవర్నమెంట్ పూర్తి సహకారం అందజేసింది. వారి సహాయ సహకారాల కారణంగా ఈ సంవత్సరం వెళ్ళిన వాళ్ళు 2025 వెళ్ళిన హజ్ యాత్రికులందరూ చాలా సంతోషకరంగా మంచి వాతావరణంలో చాలా చక్కటి వసతులతో వనరులతో వారు పూర్తి చేసుకొని వచ్చారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అతి సంతోషదాయకమైన విషయం ఏమంటే, భారతదేశం నుంచి వెళ్ళిన మొత్తం హాజీలలో ఏ ఒక్కరు కూడా మరణ బాట పడలేదు, మరణ వార్తే వినలేదు. అందరూ కూడా క్షేమంగా పూర్తి చేసుకొని వచ్చారు. కాబట్టి మున్ముందు కూడా హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఏర్పాటు చేసే ఈ యొక్క కోటాలోనే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మీకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా తయారు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకొక విషయాన్ని కూడా మీ ముందు ఉంచుతున్నాను. ఈ సంవత్సరం హజ్ కమిటీ ఆఫ్ ఇండియా 2 వెసులుబాట్లను కల్పించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎంతవరకు సఫలీకృతులు అవుతారో మనకైతే తెలియదు. ఒకటి, 40 రోజుల హజ్ యాత్రకు బదులుగా 20 రోజుల హజ్ యాత్రను కూడా ప్రవేశపెట్టాలని చెప్పి ఆలోచన అయితే చేస్తున్నది. అంటే టైం లేని వారికి, ప్రైవేట్ యాత్రలో పోతున్న వారికి ఈ సదుపాయం బాగా పనికొస్తుంది. రెండవ విషయం వచ్చేసేసి, ఎవరైతే వంట చేసుకోవడం కష్టమని అనుకుంటారో హజ్ యాత్రలో ముసలి వాళ్ళు వెళ్తారు, వంట చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అలాంటి వారి కోసం క్యాటరింగ్ సర్వీస్ను కూడా అందించడానికి ఈ సంవత్సరం వచ్చే హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ ఈ ప్రయత్నంలో వారు సఫలీకృతులు అయినట్టే తప్పకుండా వచ్చేసి ఇది కూడా ఇక ట్రావెల్లో ఏ సదుపాయం ఉందో ఆ సదుపాయం పూర్తిగా కలిగినట్లు అవుతుంది. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏమంటే, మనకు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. కాబట్టి వయసు ఉన్నంత వరకే, వయసులో ఉన్నప్పుడు మాత్రమే తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతూ ఖచ్చితమైన ఛాన్స్ని తీసుకొని, మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి హజ్ యాత్రికులు వెళ్లే సంఖ్య తక్కువ ఉంటుంది. కాబట్టి ఇది ఖురాలో నియమంలో కూడా కాకుండా లాటరీ పద్ధతిలో వేయాల్సిన అవసరం లేకుండా ప్రతి దరఖాస్తుదారునికి అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ యొక్క శ్రేయభిలాషి, మీ యొక్క సేవలో
డాక్టర్ ఎస్ ఇమ్తియాజ్ అహ్మద్, జిల్లా హజ్ కమిటీ అధ్యక్షులు, నంద్యాల. ధన్యవాదములు. థ్యాంక్ యూ. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह, आज हम लोग पूरे उलमा इकराम, पूरी मजलिस जो है हमारे जनाब अलहाज डॉक्टर इम्तियाज अहमद साहब दामद बरकातुहू की जो है नेशनल कॉलेज के अंदर ये पूरा अमला आया है कि खुसूसी आज जो है जो प्रोग्राम रखा गया है हज आज़मीन हज के लिए जो है ये बात रखी गई है, क्योंकि गुज़श्ता साल से जो है हज के लिए जो जज इकराम जाकर आए हैं, सहूलतें रहने की वजह से बहुत बड़ी खुशी का इजहार किया है। तो ये हमारे शहर नंद्याल के अंदर पूरी डिस्ट्रिक्ट, जब से करनूल भी डिस्ट्रिक्ट क्यों ना हो, नंद्याल डिस्ट्रिक्ट क्यों ना हो, पूरी डिस्ट्रिक्ट की जिम्मेदारी जो है हमारे नेशनल कॉलेज के अंदर जो है डॉक्टर अलहाज इम्तियाज अहमद साहब दामद बरकातुहू और उनके पूरे जितने भी जो है जिम्मेदार हैं, खिदमत करने वाले हैं, ये पूरा अमला जो है खिदमत करते आया है। तकरीबन अब से नहीं है, 30-35 साल से जो है खिदमतें हैं इनकी। हर खिदमत अल्हम्दुलिल्लाह फी सबीलिल्लाह, अल्लाह को जो है राजी करने के लिए खिदमत करते हैं। तो इस साल भी इंशाल्लाह जब तक जो है हमारे लिए सहूलतें इनकी जानिब से आएंगे, पूरे हमारे शहर नंद्याल क्यों ना हो, अतराफ के जो है पूरे डिस्ट्रिक्ट के जो तालुके हैं, बैनपल्ली के हैं, आदमपुर क्यों ना हो, नदीकोटपुर क्यों ना हो, जितने भी लोग जो है हज को जाना चाहते हैं, सेहत तंदुरुस्ती के आलम में हज करें तो बहुत बड़ा फायदा होगा। हज के अरकान भी जो है अदा कर सकेंगे। बुढ़ापे की उम्र में जाना और ज़ईफ़ी हालत में दूसरों के ऊपर जो है सहारा बनकर ये करना, ये अच्छी चीज नहीं, बल्कि ये हज का फरीजा जवानी के आलम में करे तो अल्हम्दुलिल्लाह बहुत बड़ा जिसका सवाब है। और मैं जितने भी जो है हुज्जाज इकराम हज को जाना चाहते हैं, ये ऑनलाइन का जो है प्रोग्राम शुरू हुआ है, इस महीने की आखिरी तारीख बता रहे हैं इंशाल्लाह। अभी बताए हैं कि हज की जानिब से जो है ये तारीख भी जो है और जो है एक्सटेंड की जाएगी, बढ़ा दी जाएगी। लिहाजा मैं तमाम मुसलमान और नौजवान सबसे जो है दरख्वास्त करता हूँ कि आप जो है अभी से जो है ज़ौक़ शौक़ करते हुए हज के लिए जो प्रोग्राम की जो तैयारियां करना जाना चाहते हैं, अभी से इंशाल्लाह आए और नेशनल कॉलेज के जिम्मेदारों से राबिता रखें और उनकी खिदमत लेते रहें। अल्हम्दुलिल्लाह, मैं दुआ गो हूँ कि पूरे स्टाफ के लिए और जो है हमारे डॉक्टर इम्तियाज अहमद साहब के लिए कि खिदमतें जो करते आए हैं, अल्हम्दुलिल्लाह ऐसी खिदमत पूरी जो है आंध्र प्रदेश में कोई भी नहीं करता, ऐसी खिदमतें हैं इनकी। अल्लाह से दुआ है कि अल्लाह तबारक व तआला पूरे जो है अमले को और जो है हमारे डॉक्टर साहब को जो है इनकी उम्र में बरकत अता फरमा दे, खूब बरकतों के साथ खिदमत करने की अल्लाह इनको तौफीक नसीब फरमा दे। हमारी दुआ इबादत, हमारी दुआओं को कबूल करते हुए इनकी खिदमतों को कबूल फरमा दे। వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.